ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా నీ ఆలోచనే నా ఆలాపనై నీ ఆరాధనే నా సంగీతమై మూగతిగా పాడుకున్న ఓ అందమైన పాటలో దూరమంటూ లేనే లేదని రాసుకున్న అక్షరం విడదీసే విధి ఒకటున్నా కలకాలం అది గెలిచేనా ఒకటయ్యే కథ మనదంటూ మమకారం మధువొలికేనా ఏకాంతానికి సెలవిస్తున్నా విరహానికి వీడ్కోలంటున్నా నీ సన్నిధిలోనే పూజ రోజాకి ప్రేమకి స్వాగతమిస్తున్నా నీ ఆలోచనే నా ఆలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నా ఆలాపనై నీ ఆరాధనే నా సంగీతమై గాలి గాలిగానే ఉంటుంది వేణువు నుండి రాగమై పలికేదాకా. నీరు నీరుగానే ఉంటుంది ఇంద్రధనుస్సు చివరి రంగుగా విరిసేదాకా. నీ మీద నా ప్రేమ ప్రేమగానే ఉంటుంది నా శ్వాస అనంతవాయువుల్లో కలిసేదాకా. సో స్వీట్ చరణ్. వావ్, ఇంకా చెప్పవా? చెప్తాను లే. నీ కనుపాపల దివ్వెను నేనై, నీ పెదవుల నవ్వుని నేనై, నీ అడుగుల సవ్వడి నేనై, కలకాలం నీ తోడుని నేనై, ఏ దేవుడు విడదీయని బంధం మనదై ప్రేమ సాగరంలో మునిగి తేలుదాం, మన స్వర్గాన్ని మనమే నిర్మిద్దాం. వావ్, వండర్ఫుల్ చరణ్. అలాంటి స్వర్గంలో బ్రతికే అదృష్టం మనకుందా? అలా అడిగావేంటి? జస్ట్ అనిపించింది అంతే. ఉదయించను అంటూ సూర్యుడు మొరాయించవచ్చు, అస్తమించను అంటూ చంద్రుడు టలాయించవచ్చు, వర్షించను అంటూ మేఘం బిగదీసుకొనవచ్చు. కానీ మనల్ని విడదీయడం ఏ శక్తి వల్ల కాదు. ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు, హాయిగా బ్రతికేస్తా. ఇలా నీ కవిత్వం వింటూ ఇలాగే ఉండిపోతాను. కడుపు నిండిపోతుందా? నా తల్లే. అర్జెంటుగా ఉద్యోగం వెతుక్కుని అంతకంటే అర్జెంటుగా అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసేయాలి.
ముఖం కూడా నా వైపు తిప్పడం లేదు. అంత సిగ్గా? ఎంతో అదృష్టం చేసుకోబట్టి ఇంతటి అందాన్ని నా భార్యగా నా పక్కన నిలబెట్టాడు దేవుడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నువ్వేం కోరుకున్నా ఏదీ కాదనకుండా నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను. నేను కోరుకునే గిఫ్ట్ ఒకే ఒకటి. దయచేసి నన్ను ముట్టుకోకండి. ఒంట్లో బాలేదా? మనసే బాలేదు. ఒంటరిగా ఉండాలనుంది. జస్ట్ లీవ్ మీ అలోన్. ఓకే, యాజ్ యూ విష్. ఓ మై గాడ్, లేట్ అయిపోయింది. హాయ్. సారీ డియర్, లేట్ అయింది. అసలు ఏం జరిగిందంటే ఏ కమ్ ఆన్, ఏడుస్తున్నావా? చచా, ఏంటిది చిన్నపిల్లలాగా? ఒక్కదాన్ని వదిలేసి ఊరు వెళ్తావా? నేను వెళ్తుంది హనీమూన్కి కాదు, నిన్ను కూడా వెంట తీసుకెళ్ళడానికి, జాబ్ వెతుక్కోవడానికి. అవసరం లేదు, నేనే జాబ్ చేస్తాను. మరి నేను? నువ్వు కవిత్వం రాస్తూ ఉండాలి, అదే నాకు ఇష్టం. నీతో చాలా కష్టం. ఎందుకు? జాగ్రత్త. చూడు, ఉద్యోగం పురుష లక్షణం. కవిత్వం రాయడం కూడా ఉద్యోగమే. ఏ జాగ్రత్త. ఏదో ఒక రోజు నువ్వు పెద్ద కవి అవుతావు. ఆ రోజు కోసమే నేను కలలు కంటున్నాను. కావేరి, నీకోసం కవిత్వాలు రాస్తాను, కానీ మనం బ్రతకడానికి ఉద్యోగం కావాలిగా, అది వెతుక్కోవడానికే వెళ్తున్నాను. ఒంటరిగా ఉండలేను, భయంగా ఉంది. భయం ఎందుకు? నువ్వు వచ్చేలోపు మా నాన్న నాకు పెళ్లి చేసేస్తే? చేసేసుకుంటావా? నీకంటూ ఓ ఇష్టం లేదా? ఆ మాత్రం చెప్పే ధైర్యం లేదా? నా కోసం నువ్వు వెయిట్ చేయలేవా? ఏమైందమ్మా? ఏముంది, నట్టింట్లో కోడలు లక్ష్మీదేవిలా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. దరిద్ర దేవతలా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? నీ భార్య గురించే. నల్లపూసల గొలుసుతో సహా ఒక ముత్తైదు కోరుకునేవన్నీ తీసి అవతల పడేసింది. తనతో ఏమైనా గొడవ పడ్డావా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. అయినా ఎవరిష్టం వాళ్ళది కదమ్మా.
నేనిష్టపడితేనే తను నా ఇంటి కోడలైంది. నా పెద్దరికంతో పాటు నా ఇష్టాన్ని కూడా గౌరవించాలి. అది కాదమ్మా, తను నువ్వు సపోర్ట్ చేస్తావు నాకు తెలుసు, కొత్త మోజు కదా. నాకెవరి సపోర్టు అవసరం లేదు. నా ఇష్ట ప్రకారమే నేనుంటాను. ఈ ఇంటికి కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. కోడలిగా అవి నువ్వు పాటించాలి. నేనేం మీ పంజరంలో చిలుకను కాను. నాకు సొంత అభిప్రాయాలు, అలవాట్లు ఉంటాయి. మీరు గౌరవించాలి. విన్నావట్రా అత్తగారికి నీ భార్య ఇస్తున్న గౌరవం? కావేరి, అత్తగారంటే తల్లితో సమానం. మర్యాద తెలుసుకొని మాట్లాడాలి. నా ఇష్టాన్ని చెప్పడం మర్యాద తప్పి మాట్లాడడం కాదు. చూసావా, తప్పు నాదేరా. లక్షణంగా ఉంది కదా అని మనిషి గురించి తెలుసుకోకుండా నీకు కట్టబెట్టాను. నీ జీవితం నాశనం చేశాను. అదేం లేదమ్మా. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తావో ఏమో. రఘు, నీ బాధ చూస్తూ ఇక్కడుండడం నా వల్ల కాదురా. ఇక నేను బయలుదేరతాను. అమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? చెప్తాను. సింపుల్గా ఉంటేనే ఇంత అందంగా ఉన్నావే. రేపు మన పెళ్ళై గ్రాండ్గా నగలు అవి అలంకరించుకుంటే ఇంకెంత మెరిసిపోతావా అని ఆలోచిస్తున్నాను. చరణ్, అలా గ్రాండ్గా అలంకరించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకిష్టం. నా కావేరిని అలా చూడటం నాకిష్టం. అబ్బా, ఎందుకంత పట్టుదల? అది పట్టుదల కాదు, కోరిక. నాకు కొన్ని కోరికలుంటాయి. అయినా సరే నువ్వు నా మాట వింటావు, నాకు నచ్చినట్టు అలంకరించుకుంటావు. అదేనా నా మీద నీకున్న ప్రేమ? అబ్బా, ప్రేమకు ఇష్టానికి ఎందుకు ముడిపెడతావు కావేరి? అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నావు. అరే, నాకు కాబోయే భార్య నాకు నచ్చినవి వేసుకోవాలన్నాను, తప్ప? చరణ్, ఎందుకలా కోప్పడతావు? చరణ్, ఎందుకలా కోప్పడతావు? సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. థ్యాంక్ యూ. దాట్స్ మై డియర్ కావేరి. హర్ట్ చేశానా? నీ ఇష్టానికి నేను అడ్డురాను. కానీ అమ్మ బాధపడుతుంటే చూడలేక నన్ను బాధ పెట్టారు. సారీ. అమ్మ ఊరు వెళ్ళిపోతుంది. ఆగిపోమ్మని వెళ్ళి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలా? నీకు తెలియాలని చెప్పాను. అవునవును, నా మూలంగానే వెళ్ళిపోయారని నాకు తెలియాలని చెప్తున్నారు. కావేరి, ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా ఊహకి అందటం లేదు. ఎక్కడో పొరపాటు. నాకు తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ కావాలా? ప్రశాంతత కావాలి. ఒంటరితనం కావాలి. నారాయణ, త్వరగా టిఫిన్ పెట్టవా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. తొందరంతా నా దగ్గరకు వచ్చేసరికి సరే గాని, కావేరి టిఫిన్ చేసిందా? లేదు బాబు.
సరే, నేను రమ్మన్నా నేను వెళ్ళి పిలుచుకొస్తావా? అలాగే బాబు. అమ్మా, టిఫిన్ చేయడానికి బాబుగారు రమ్మంటున్నారు. ఎందుకట? టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన పెళ్ళం కంపెనీ కావాలట? అలాంటివన్నీ నాకిష్టం ఉండవు. వెళ్ళి చెప్పు. తనెక్కడా? కావేరి, ఒకసారి రావా ప్లీజ్? కూర్చో. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్. కొద్దిగా బ్రేక్ఫాస్ట్. నో థ్యాంక్స్. కావేరి 1 మినిట్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకు ఒక్కదానికే బోర్ కొడుతుందేమో. నీ రూమ్ ర్యాక్లో సీడీస్ ఉన్నాయి. నేను పెళ్లి కాకముందు బోర్ కొడుతుంటే కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాడిని. నువ్వు కూడా కావేరి, నువ్వు ఈ చైర్లో చాలా అందంగా ఉన్నావు. జస్ట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ అంతే. కావేరి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో ఆఫీస్ నంబర్, నా మొబైల్ నంబర్లు ఉన్నాయి. నీకు ఎప్పుడైనా ఏదైనా నాతో మాట్లాడాలనిపిస్తే. అలాంటి అవసరం నాకెప్పటికీ రాదు. తడియారని నీ కురులలో నీటి ముత్యం నేనై, మురిపించే నీ నయనాల నల్లని కాటుక నేనై, నీతోనే ఉండిపోనా, నీలో నేను నిండిపోనా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కమిన్ శరత్. సార్ అది చెప్పు సార్. ఆ హిల్ టాప్ రెసిడెన్సీ ప్లాన్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది సార్. దాని గురించి ఎర్లీగా వచ్చాను. గుడ్. సార్ అది ఎస్. సార్ ఈరోజు నాకు చెప్పు.
ముందు ఆ కాల్కు ఆన్సర్ చేయి. సారీ సార్, ఇది మా ఆవిడ దగ్గర నుండి సార్. ఈరోజు తన బర్త్డే, పర్మిషన్ తీసుకుని వచ్చామని కంటిన్యూస్గా కాల్ చేస్తుంది సార్. అసలు లీవ్ పెట్టమనే గొడవ సార్. కానీ ఆ హిల్ టాప్ రెసిడెన్సీ ప్లాన్ అర్జెంట్ అని నేను వచ్చేసాను. నేను వెళ్ళకపోతే తను భోజనం కూడా చేయదు సార్. నో ప్రాబ్లం శరత్, యూ కెన్ గో. కన్వే మై విషెస్ టు యువర్ బెటర్ హాఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను సార్, బాయ్ సార్. కావేరి ఒక్కరితే ఇంట్లో ఏం చేస్తుందో, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చేస్తే ఏంటి, చరణ్ బాగానే ఉన్నాడా? నీకెలా తెలుసు? అబ్బా, నేను బానే ఉన్నానులే. అది కాదే, నువ్వు చరణ్ని కలిసావా? నా గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. తెలీదా? మరి నీకెవరు చెప్పారు? భారత? ఒక పని చెయ్యి, నాకు భారతి ఫోన్ నెంబర్ ఇవ్వా. ఒక్క నిమిషం. చెప్పు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్. నేను మళ్ళీ నీకు తర్వాత ఫోన్ చేస్తాను. హలో భారతి, నేను కావేరి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. కావేరి ఎక్కడా? లోపలున్నారు బాబు. భోంచేసిందా? భోంచేసిందా అంటే చేసింది. నేను కోరుకునే గిఫ్ట్ ఒకే ఒకటి, దయచేసి నన్ను ముట్టుకోకండి. ఛా, వెదవ కొంప. కాసేపు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఏదో గోల.
కావేరి, చరణ్ నీకు కవిత చెప్పనా? నువ్వు నాకు ఏయ్ చెప్పు చెప్పు. దేవుడా, నువ్వు నవ్వితే రింగ్ టోన్, కోప్పడితే వైబ్రేషన్, బాధపడితే బ్యాటరీ డౌన్, నన్ను గుర్తు పెట్టుకుంటే మెమొరీ ఫుల్, మర్చిపోతే స్విచ్ ఆఫ్. ఎలా ఉంది? కావేరి, నేను నిన్నెప్పుడైనా బాధ పెట్టానా? లేదు. మరి నువ్వెందుకు నీ కవితలతో నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నిన్ను సారీ సారీ సారీ, ఐ వాస్ జస్ట్ కిడింగ్. చంపేస్తాను. రింగ్ టోన్ స్విచ్ ఆఫ్. లక్ష్మి, దిగులుగా ఉందా? మీకు లేదా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కనీసం ఎలా ఉన్నారని కూడా ఇప్పటివరకు పలకరించలేదు. పోనీ మీరే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదండి. నేనా? ఏ? నా గొంతు వింటేనే అది మండిపడుతుంది. నువ్వే చెయ్యి. నేనా? అవును, నువ్వే. చెయ్యి. హలో, నేను కావేరమ్మని మాట్లాడుతున్నాను. ఒకసారి అమ్మాయిని పిలుస్తారా? అలాగేనమ్మా. మీరు బాగున్నారమ్మా? ఇస్తానమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అమ్మా కావేరమ్మా. ఏంటి? ఫోనమ్మా, మీ ఇంటి దగ్గర నుంచి. బ్రతికు నన్ను చచ్చాను తెలుసుకోవడానికి ఫోన్ చేశారా? మళ్ళీ ప్రశాంతంగా హాయిగా ఉండమని చెప్పు. ఇక్కడ నా చావేదో నేను చేస్తున్నాను కదా, ఇది కూడా సరిపోదా? నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. అమ్మా కావేరి, వస్తున్నానమ్మా. ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం. ఇదిగో, ఈ రోజొచ్చే సంబంధం కుదరాలని, ఆ పెళ్లి కొడుకు నువ్వు నచ్చాలని కోరుకో. రామరామ, ఏమిటి ఆ పొగరు? ఎవరిని అడిగి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు? ముందుగా నన్ను అడగక్కర్లేదా? ఏదో తప్పు చేసినట్టుగా ఏమిటా నిలదీయడం? తప్పే, ఖచ్చితంగా తప్పే. చరణ్ని ప్రేమించానని నీకెప్పుడో చెప్పాను. ఆ పని పాటాలేని పనికి మాలినాడుతో నీ పెళ్లి జరగదని నేను అప్పుడే చెప్పాను. నాన్న, మీరే నా అమ్మతో చెప్పండి. అవునమ్మా, ఈరోజన్నా నువ్వు మా మాట విను. నాన్న, బాధ్యత తెలిసిన వాళ్ళం. కన్న కూతురికి ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు. కానీ నా మనసు ఏంటో మీకు తెలీదు. కాదు, జీవితం అంటే ఏంటో ఆ మనసుకు తెలీదమ్మా. చరణ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. కన్నవాళ్ళనే ఎదురిస్తున్నావా? మాకంటా దరిద్రుడే ఎక్కువ. నాన్న, కాబోయే అల్లుడు గురించి మర్యాదగా మాట్లాడండి. ఎవడే కాబోయే అల్లుడు? ఇంకోసారి ఆ మాట అన్నా ఉంటే చంపేస్తా. భారతి, నేనే. చరణ్ గురించి ఏమైనా తెలిసిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అసలు? ఏంటి, వైజాగ్లోనా? అతని ఫోన్ నంబర్ ఇవ్వా. చిన్న పనుంది,
ప్లీజ్ ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అతని ఫోన్ నెంబర్ ఏమన్నా కనుక్కొని చెప్పగలవా? థ్యాంక్ యూ. ఎప్పుడు ఫోన్ చేయను? రేపు మార్నింగ్ 7 o'clock. థ్యాంక్ యూ. థ్యాంక్స్ భారతి. ఎస్. మొదటిసారి నీ ముఖంలో ఆనందాన్ని చూశాను. అది శాశ్వతం కావాలి, నా కోసం. ఇది నా అందమైన భార్య కోసం. భారతి, నేను కావేరిని. చరణ్ ఫోన్ నెంబర్ ఏమైనా తెలిసిందా? తెలియలేదే. లేదా పోనీ అడ్రస్ అన్నా తెలుసా? అడ్రస్ ఇంటిదేనా? ఇంటిదే. అయితే చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. చెప్పు. డోర్ నంబర్ 12/8/2. ఓకే. స్ట్రీట్ నంబర్ 3. ఓకే. సత్యనారాయణపురం, వైజాగ్. థ్యాంక్ యూ భారతి. థ్యాంక్ యూ వెరీ మచ్. కావేరి, ఏంటిది? ఎక్కడికి? వైజాగ్. ఇంత అర్జెంటుగా ఎందుకు? మనసుకు నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకోవడం కోసం. కట్టుకున్న వాడితో చెప్పాల్సి రావటం బాధగా అనిపిస్తుంది, కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. కావేరి, నా మెళ్ళో తాళి కట్టారు, కానీ నా మనసులో మీరు లేరు. నేను చరణ్ని ప్రేమించాను. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? తప్పే. తప్పలేదు. ఆత్మహత్య చేసుకుంటానంటూ మా నాన్న బెదిరించాడు. హైబీపీ అంటూ మా అమ్మ మంచం ఎక్కింది. బలవంతంగా పెళ్లిపిట్ల మీద తలవంచక తప్పలేదు. సారీ. సారీ? ఎంత ఈజీగా చెప్పేశావు. పెళ్ళంటే కేవలం పసుపుదాడు కాదు. కావాలంటే ఉంచుకొని, వద్దంటే తెంపేసి వెళ్ళిపోవడానికి. అసలు నా జీవితంతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? ప్రస్తుతం నేను నా గురించి, నా చరణ్ గురించి తప్పితే ఇంకెవరి గురించి ఆలోచించడం లేదు. స్వార్థం. మనసులో ఒకరినుంచుకొని మీతో కాపురం చేయడం వంచన. ఆ వంచన కంటే ఈ స్వార్థమే మేలు. అందుకే వెళ్ళిపోతున్నాను. మరి నా పరువేం కావాలి? నీ భార్య ఏదని 10 మంది అడిగితే నేనేం చెప్పాలి? లేచిపోయిందని చెప్పండి. సరిపోకపోతే చచ్చిపోయిందని చెప్పండి. నేనేం అనుకోను. నన్ను భార్యగా ఇంకా మీ మనసు అంగీకరిస్తున్నా ఏ క్షణంలోనూ భర్తగా మీరు నా మనసులో ఉండరు. దయచేసి అడ్డుపడకండి. అమ్మా నాన్న సెంటిమెంట్తో అప్పుడు నా మనసు కట్టేసుకున్నాను. బట్ ఇప్పుడు నో సెంటిమెంట్స్. ఇంకా నన్నెవ్వరూ ఆపలేరు. లుక్, మీ జీవితాలతో ఆడుకున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? మీ అందరూ నా జీవితంతో ఆడుకున్నారని. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ.
ఐ హేట్ యూ. నిన్నే డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతానికి పర్లేదండి. కాలుకి బ్యాండేజ్ వేశారు. రెస్ట్ తీసుకోమన్నారు. అవసరం లేదండి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఉంటానండి, బాయ్. మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. వస్తామన్నారు. కూల్. నీకిష్టం ఉండదుగా, వద్దన్నాను. కాలు నొప్పిగా ఉందా? దేనికి మొహమాట పడుకో, నేను నీ పక్కనే ఉంటాను. నేను ఆఫీస్కి లీవ్ పెట్టేశాను. టాబ్లెట్ వేసుకునే టైం అయింది. కంగారు పడక్కర్లేదు. త్వరలోనే నార్మల్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. కమాన్, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫాస్ట్ రికవరీ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను చెప్పిన మాట విన్నా.
ఛ! వెదవ కుంప. కాసేపు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు. ఎప్పుడు ఏదో గోల. అమ్మా ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది? ఆ, ఇక్కడ ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందమ్మా. బాబాయ్, మీ అయ్యగారికి ఏ కూర అంటే ఇష్టం? అరటికాయ ఇగురు పెట్టి వండితే లొట్టలేసుకుంటూ తింటారమ్మా. ఓ, అయితే మీరు ఒక పని చేయండి. ఏంటమ్మా? అర్జెంట్ గా మార్కెట్ వెళ్ళి అరటికాయలు తీసుకొచ్చి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మరి వంట? ఈ రోజు నుంచి అది నా డ్యూటీ. ఇవాళకి మీరు సెలవు తీసుకోండి. అలాగేనమ్మా. అమ్మా, మీరు ఇలాగే సంతోషంగా కలకాలం ఉండాలమ్మా. రండి. ఏంటలా వింతగా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు. అలసిపోయి వచ్చారు, కాసేపు రిలాక్స్ అవ్వండి. ఏం తాగుతారు? టీ, కాఫీ? నారాయణ, నారాయణ. నారాయణ లేడు, నేనున్నాను కదా, నాతో చెప్పండి. అది కాదు నారాయణ. నారాయణ నారాయణ, ఎప్పుడు అదే మంత్రమా? నారాయణకి సెలవిచ్చాను. సెలవా? అవును, రెస్ట్ తీసుకోమన్నాను. ఏ, నేను సెలవికూడదా? ఇది నీకోసం. థ్యాంక్స్. ఏంటిది, స్పెషల్ గిఫ్టా? నువ్వు వైజాగ్ వెళ్ళటానికి ట్రైన్ టికెట్. పాపం కాలికి దెబ్బ తగలడంతో ఆగిపోయావు. నువ్వు ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. యు ఆల్ రైట్ నౌ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు వచ్చిన గిఫ్ట్. ఇప్పుడు దేనికి? నిన్న నేను మా ఆవిడ షాపింగ్కి వెళ్ళాను సార్. అక్కడ ఈ బొమ్మ కనిపించింది. మీరు మేడం గుర్తొచ్చారు. రాధాకృష్ణ లాంటి మీ అందమైన పేరుకి ఇది గిఫ్ట్గా ఇవ్వాలనిపించి. సో నైస్, థ్యాంక్ యూ. అక్కడ పెట్టేసేయండి. సార్, చిన్న రిక్వెస్ట్. రేపు సండే మీరు మేడం మా ఇంటికి లంచ్కి రావాలి.
మేడం గారిని ఇంటికొచ్చి ఇన్వైట్ చేస్తాను. సారీ శరత్. అలా అనకండి సార్. ఒకసారి లీవ్ ఇట్ శరత్. కుదరదు. అది కాదు సార్. కుదరదని చెప్పానా? ఐఎమ్ సారీ శరత్. అది ఇట్స్ ఓకే సార్. పర్వాలేదు సార్. కావేరిని ఇంటికి బయలుదేరింది. ఒంట్లో బాగలేదన్నారు. కావేరి, వచ్చారా? ఎలా ఉన్నావు? డాక్టర్ ఫోన్ చేసావా? టెంపరేచర్ ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిపోయింది. ఆర్ యు ష్యూర్? షూర్. కావాలంటే చూడండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇంటి గడప ఇలా ఉంటే ఇంటికి అశుభాలే జరగవంట. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. డామ్ ఇట్! ఇప్పటికీ 4 సార్లు ట్రైన్ టికెట్ తీసుకొచ్చాను, వెళ్ళలేదు. నిన్న ట్రైన్ టికెట్ దొరకపోతే కష్టపడి పెద్ద క్యూలో నిలబడి బస్ టికెట్ తెచ్చాను, అయినా వెళ్ళలేదు. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఎందుకలా నాతో ఆడుకుంటున్నావు? ఇష్టం లేదన్నో చీకొట్టావు, మరెందుకు ఈ నాటకాలు? నాకు ఇష్టమైన కూర వండుతున్నావు, నాకు ఇష్టమైనట్టు నడుచుకుంటున్నావు, నా మీద అభిమానం చూపిస్తున్నావు. ఎవరు అడిగారు ఇవన్నీ? కాలు విరిగినప్పుడు నీకేదో సర్వీస్ చేశానని జాలిపడి వెళ్ళటానికి మోమాడు పడుతున్నావేమో. నో సెంటిమెంట్స్, జస్ట్ తోటి మనిషికి హెల్ప్ చేశాను, దట్స్ ఆల్. నీ ప్లేస్లో నారాయణ ఉన్నా సరే నేను ఇలాగే చేసేవాడిని. నో స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ యూ, నథింగ్ లైక్ దట్. శుభం అశుభం ఇంట్లోంచి వెళ్ళిపోయేదానివి. ఇంట్లో శుభాలు జరిగితే నీకేంటి, అశుభాలు జరిగితే నీకేంటి? మనసు, మమత, ఆత్మీయత, అనుబంధాల గురించి తెలిసిన వాళ్ళు ఫీల్ అవసరమేవి, నాట్ యూ. నీ దారి నువ్వు వెళ్ళిపోకుండా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నాకు నరకాన్ని చూపించావు, చాలదా? వెళ్ళిపో మహాతల్లి, వెళ్ళిపో. నన్ను ప్రశాంతంగా బతకని. అలాగే వెళ్ళిపోతాను, రేపే వెళ్ళిపోతాను. మీకు టికెట్ తీసుకొచ్చే శ్రమ కూడా అక్కర్లేదు. నాకు నేనుగా వెళ్ళిపోతాను. థ్యాంక్స్ లాట్. నీకు తాళి కట్టిన పాపానికి కనీసం ఈ మాత్రం హెల్ప్ చేయి, చాలు. జస్ట్ లీవ్ మీ అలోన్. Jagala
వెళ్ళిపోయిందా? రఘు, నా ప్రవర్తనతో నీకు నేను దూరం అయినా నీ మంచితనంతో నువ్వు నాకు ఎంతో దగ్గరయ్యావు. నిజమే, నీకు నరకం చూపించాను. నీ స్థానంలో నేనే ఉంటే ఎప్పుడో కావేరిని తన్ని తరిమేదాన్ని. రఘు, నిజమైన ప్రేమంటే ఏంటో నీ ద్వారా తెలుసుకున్నాను. చరణ్తో నా ప్రేమ ఒక అనుభవ రాహిత్యం, ఒక పట్టుదల, ఒక ఆకర్షణ, ఒక అహంకారం, అంతే. అంతకుమించి ఏమీ కాదు. అది తెలుసుకొని నా తప్పు దిద్దుకునే లోపు నీకు దూరం అయ్యాను. గుప్పెడు మనసులో ఇంతటి సంఘర్షణ దాచుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చేదాన్ని. తప్పు చిన్నదా పెద్దదా అనేది దాని ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. పశ్చాత్తాపడి నీకు దగ్గరవుదామనుకున్నా నేను చేసిన తప్పు నాకు అవకాశం లేదంది. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నాను, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఒకే ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అది నువ్వే, కేవలం నువ్వే, ఎప్పటికీ నువ్వే. నిజం రఘు, క్షమించు అని అడిగే హక్కు ఎప్పుడో కోల్పోయాను. నీతో గడిపిన తీపి గుర్తులతో పాటు నీకిష్టమైన వైలన్ని నీ గుర్తుగా నాతో తీసుకువెళ్తున్నాను. రఘు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు. ఉంటాను. నీ మనిషిని కాలేకపోయినా దురదృష్టవంతురాలు కావేరి. నారాయణ, నారాయణ. ఏంటి బాబు? కావేరి వెళ్ళి ఎంతసేపు అయింది? 1 గంట అయింది బాబు. బస్ స్టాండ్కి ట్యాక్సీ తీసుకురమ్మంటే నేనే తీసుకొచ్చాను. కావేరి, 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 కావేరి. సార్, తెనాలి బస్సు వెళ్ళిపోయిందండి. తెలియదండి. కావేరి, కావేరి, ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. కావేరి, 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 కావేరి. కావేరి, ఏమండి, ఈ తెనాలి వెళ్ళే బస్సేనా? కాదండి. కావేరి, కావేరి, కావేరి. సార్, తెనాలి బస్సు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. ఎంతసేపు అయింది? 1 గంట అయిందండి.
నాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా? నిన్ను